హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన జిఆర్పిఎస్ క్రియేషన్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో నేర్చుకుందాము. సింపుల్గా వేరు వేరు మసాలాలు అవి ఏం కాకుండా సింపుల్గా జస్ట్ హెల్తీగా పిల్లలకి తినడానికి వీలుగా ఉండేలాగా ట్రై చేద్దామండి. నేను ఎప్పుడు మా పిల్లలకి ఈ విధంగానే చేసి పెడతాను, అందుకే ఒకసారి వీడియో చేసి పెడదాం అనుకున్నాను. మామూలుగా లాంగ్ వీడియోకి చాలా గ్యాప్ వచ్చేసిందండి. ఈ మధ్య హెల్త్ ఇష్యూ వల్ల నేను వీడియోస్ ఏం చేయలేదు. నిన్నే స్టార్ట్ చేశాను. ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ చూద్దామండి. ఒకసారి బంగాళదుంపలు తీసుకొని దాన్ని పల్చగా పొడుగ్గా పల్చగా కట్ చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకోవాలండి. బయట మనకి హోటల్స్లో అయితే ఒకసారి బంగాళదుంపల్ని సాల్ట్ వాటర్లో ఉడకబెట్టి ఆ వాటర్ వంపేసి తర్వాత బంగాళదుంపల్ని ఇలాగ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు. కానీ నేను అలా చేయనండి, ఎందుకంటే అది మరీ లాంగ్ ప్రాసెస్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది కదండి. మా పిల్లలకి ఇలా సింపుల్గా ఇలా చేసి పెట్టేస్తాను నేను. బంగాళదుంపలు ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని కొంచెం వాటర్ ఆరే వరకు ఆరబెడతానండి. కొంచెం ఫ్యాన్ గాల్లో చిన్న సాల్ట్ చల్లి ఫ్యాన్ గాల్లో ఆరబెడతాను. అలాగ ఆరబెట్టిన తర్వాత కళాయిలో ఆయిల్ వేసి పెడతాను. అలాగ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా బంగాళదుంపల్ని వేస్తానండి. ఆయిల్లో వేసి కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేపుతాను. తర్వాత తీసేస్తాను. దీనిలో నేను జస్ట్ అలా సాల్ట్ కొంచెం ఏదో పైన చల్లుతానండి, ఎక్కువ సాల్ట్ అయితే వేయను. నాకు ఇందులో లాస్ట్లో మసాలాలు అవి ఏమి కాకుండా జస్ట్ పెరి దొరుకుతుంది కదా, దాన్ని పైన సాల్ట్కి కారంకి బదులు పెరి లైట్గా పైన జల్లి ఇచ్చేస్తానండి. ఇలా చేస్తే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బయట ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక ప్యాకెట్ చాలా కాస్ట్ ఎక్కువ కదండి, 80 రూపీస్ 90 రూపీస్ కూడా అమ్ముతారు రెస్టారెంట్లో అక్కడని. మనం ఈ విధంగా ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. హెల్తీ ఆయిల్ వాడతాము. నెక్స్ట్ అన్నీ ఇంట్లో ఇంగ్రీడియంట్స్ అవడం వల్ల పెద్దగా హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ ఉండవు. అదే బయట తీసుకున్నామంటే వేరు మసాలాలు అవి ఇవి అన్నీ వేసేస్తారు కదండి. ఇవైతే జస్ట్ సింపుల్గా ఇంట్లో జస్ట్ అలాగా ఏ విధమైన మసాలాలు అవి వేయకుండా చేస్తాము కదా, పిల్లలకు కూడా పర్వాలేదండి. ఎప్పుడూ చెయ్యను నేను, ఎప్పుడో మా అబ్బాయి ఎప్పుడైనా అల్లరి చేసి చెయ్యి మమ్మీ అంటూ గోల చేస్తాడు ఒక్కోసారి, వాడికి బాగా గుర్తొచ్చినప్పుడు. అలాంటప్పుడు చేస్తానండి. ఒకసారి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, బాగుంటుంది. మనం ఉప్పు నీటిలో ఉడకబెట్టకపోయినప్పటికీ కూడా సన్నంగా కోస్తాం కాబట్టి ఆటోమేటిక్గా డీప్ ఫ్రై ఈజీగానే ఒక 6 మినిట్స్ 5 మినిట్స్లో డీప్ ఫ్రై అయిపోతాయి. ఇలాగ అన్నీ వేయించిన దాంట్లో పెరి వేసి మూత పెట్టి ఇలా జస్ట్ షేక్ చేస్తాను నేను. అదంతా కలిసిపోయిన తర్వాత ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తాను. మా పిల్లలకి ఇదంటే చాలా ఇష్టం. నెక్స్ట్ సింపుల్గా ఇంకే వంటైనా చేయమంటారేమో నాకు కామెంట్స్లో చెప్పండి, నేను అది ట్రై చేస్తాను. వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి, కనీసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. మేము ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాము, కొంచెం మీ సపోర్ట్ కావాలి. మీ సబ్స్క్రిప్షన్, మీ కామెంట్ ద్వారా, లైక్ ద్వారా మీ